శ్రేష్టమైన గొప్ప నామం పుట్టిన మనం చెల్లించుకుంటున్నాము. నీ ప్రేమను బట్టి నీ పిల్లలుగా నిశ్చలకు చేరువచ్చి నీ మాటలను ఆలోచించుకున్నట్టు నీ ఇచ్చిన సాయాన్ని బట్టి మేము చెల్లించుకుంటున్నాము. విలువైన నీ యొక్క మాటలు పరిశీలించుతుండగా కొద్దివేది నీకు నా మొక్కు తెరిచింది వినిచిన నీ పిల్లలు వినవారుగా ఉండక గ్రహించి నీ యొక్క మాటల్లో ఉన్న భావాలను గ్రహించి నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని గెలుతున్న వాళ్ళందరికీ అనుభవించి కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తువారి పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు ప్రియమైనది మన రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా శుభాభివందనలు చెల్లించుకొచ్చున్నానండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకు ఇచ్చిన మరి సమయాన్ని బట్టి ఆయన మాటలు వినడానికి చేరువచ్చిన మీరందరూ ఆయన యొక్క కృపలో మీరు ఉన్నారని, ఆయన మాటల విలువ మీరు తెలుసుకున్నారని, మరి ఎక్కువగా మీరు తెలుసుకోవాలని మీరందరూ చేరువచ్చారు. పిల్లరా, దేవుని యొక్క మాటలు మన జీవితానికి మెలుకులు. ఈ లోకంలో ఉన్న మాటలు మనం ఆలోచిస్తే ఎన్నో రకాలుగా ఈ లోకంలో మాట్లాడుకుంటారు. రకరకాల మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, గుసగుసలు, ఎన్నో రకాలుగా ఈ లోకంలో మాట్లాడుతుంటారు. ఎక్కువ శాతం చెడు మాటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఆ మాటలు వినడానికి గంటల గంటలు తరబడి అక్కడ కూర్చొని కాలయాపన చేసేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ మీరు అలా ఉండకుండా దేవుని యొక్క మాటలు వినాలని, దేవుని ఎడల ప్రేమతో ఆయన మాటలు నేర్చుకోవడానికి మీరందరూ చేరవచ్చు. బిడ్డలు, అందుకే ఈరోజు మనం నిర్ణయించిన పాఠం, ఎవరుడా నీ గురి ఉరియొద్దక. ఎవరుడా నీ గురి ఉరియొద్దక. ప్రియమైన దేవుని పిల్లారా, భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషికి ఒక గురువు ఉంటుంది. గురువు ఉంటుంది, గురువు ఉండాలి. ఎందుకంటే గురి లేని బ్రతుకు ఎలాంటిదైనా ఒకవేళ ఆలోచిస్తే మార్గము తెలియకుండా ప్రయాణం చేసేవాడు ఎలాంటి వాడో, గురి లేనివాడు అలాంటి వాడు. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాలో ఆ వెళ్ళవలసిన మార్గం ఏంటో మనకు తెలియలేదు అనుకోండి, తెలియకుండా ప్రయాణం చేసాం అనుకోండి, నువ్వు ఎంత దూరం ప్రయాణించినా, ఎంత కష్టపడి ప్రయాణించినా ఆ ప్రయాణం శూన్యం. ఎందుకంటే నీకు ఒక గురి లేదు, ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియదు, నీ గమ్యస్థానం ఏంటో నీకు తెలియదు. ఒక ప్రాంతానికి వెళ్ళాలని ఒక గురి ఉంటుంది, అవును కదా. ఇప్పుడు ఇదే సమయంలో మనం అందరం ఇక్కడ కూడుకోవాలని, ఈయన తండ్రి మాటలు మనకు వినాలని మనకు ఒక గురి ఉంది. అందుకే మనం అందరం చేరి వచ్చి ఆయన మాటలు మనం వినగలుగుతున్నాం. అలాగే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మనకు ఒక గురి ఉంటుంది. గురి లేకుండా ఎవరు ఎక్కడికి ప్రయాణం చేయలేరు. అంటే గురి అన్నది ప్రతి మనిషికి అతి ప్రాముఖ్యమైనది. అయితే ఈ గురి అన్నది నువ్వు దేని కొరకు ఉపయోగిస్తున్నావు? గురి అన్నది దేని కొరకు ఉపయోగించాలి? దేని కొరకు నీవు గురి ఉండాలి? దేని మీద నీ గోరు ఉండాలి అని మనం ఆలోచిస్తే, నేడున్న ప్రపంచంలో ఎక్కువ శాతం దేని మీద గురి ఉంటుంది అని ఒకవేళ ఆలోచిస్తే, ప్రతి మనిషి పుట్టినది మొదలుకొని చనిపోయినంత వరకు దేని మీద వారి యొక్క గురి ఉంది, దేని మీద వారి యొక్క ఆలోచన ఉంది అని ఒకవేళ ఆలోచిస్తే, పుడతాడు, పుట్టిగా తెలియదు, పుట్టిన తర్వాత బాల్యం,
ఎదిగిన తర్వాత తల్లిదండ్రులు స్కూల్లో వేస్తారు. చదవాలి. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చదవాలి. చదివి ఏదైతే చేయాలనుకున్న, ఎంతవరకు అయితే చదవాలనుకున్నాడో దాన్ని సాధిస్తాడు. గురి అంటే చదవడానికి కూడా గురి పెట్టుకుంటాడు. నేను చదవాలి, ఒక డాక్టర్ అవ్వాలి, ఒక లాయర్ అవ్వాలి, ఒక కలెక్టర్ అవ్వాలి, ఒక ఎస్ఐ అవ్వాలి అని ఒక గురి పెట్టుకుంటాడు. దానిని చేకూర్చుకుంటాడు. దానివల్ల ఏం చేస్తాడు? ఒక కలెక్టర్ అయ్యాడు, ఒక ఎస్ఐ అయ్యాడు, ఒక లాయర్ అయ్యాడు. అంటే తన జీవితంలో అనుకున్నది సాధించడానికి ఒక గురి పెట్టుకొని ముందుకు సాగిపోతున్నాడు మనిషి. సాధించాడు. ఏం సాధించాడు? కలెక్టర్ అయ్యాడు. ఏం చేయాడు? కలెక్టర్ అయ్యాడు, లేకపోతే ఎస్ఐ అయ్యాడు, లేకపోతే పెద్ద ఉద్యోగస్తుడు అయ్యాడు, డాక్టర్ అయ్యాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఇంకా సంపాదన, ధనాన్ని సంపాదిస్తాడు. ధనాన్ని సంపాదించిన తర్వాత గురి ఏంటి? వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత ఏంటంటే పిల్లల్ని కంటాడు. పిల్లల్ని కన్న తర్వాత పిల్లల కొరకు ధనాన్ని వెచ్చించి దాచి పెట్టాలి. నా గురి నా పిల్లలను ప్రయోజనం చేయాలి అని పిల్లల కొరకు కష్టపడతాడు. పిల్లలను మళ్ళా ప్రయోజనం చేస్తాడు. అప్పటికి మనవాడు అయిపోతాడు, ముసలివాడిగా మారిపోతాడు. పిల్లలు ప్రయోజనం అవుతారు. పిల్లలు వరుసలు చదివిస్తాడు. పిల్లలకు ఉద్యోగాలు అంటాడు, పిల్లలకు పెళ్ళి అంటాడు. మనవడు మాత్రం ముసలివాడు అయిపోతాడు. ఇంకా గురి అంతా ఎక్కడ తెలుసా? ఇంకా లేదు గురి. కాళ్ళు, చేతులు, అన్ని అవయవాలు శుభ్రంగా పనిచేస్తున్నప్పుడు పిల్లలు అన్నాడు, చదువు అన్నాడు, ఉద్యోగం అన్నాడు, పిల్లల భవిష్యత్తు అన్నాడు, అన్నీ అయిపోయాయి. అప్పుడు వస్తాడు మెల్లగా ఎక్కడికి? దేవుని సన్నిధికి. అప్పుడు దేవుడే నా గురి అంటాడు. ఇప్పుడు నీ శరీరం అంతా, నీవు ఇంట్లో ఉన్న బలం అంతా, నీ కష్టం అంతా ఎవరి కొరకు అంటే నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ బంధువుల కొరకు, వాటి లోకం కొరకు ఉపయోగించిన చివరి క్షణాలలో ఎవరట గురి? దేవుడు. మరి ఇప్పటి వరకు ఏమైపోయాడు? అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు, అన్ని అవయవాలు ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు ఏమైపోయాడు? అప్పుడా వారి కొరకు, ఇప్పుడా నీ కొరకు అంటాడు. అంటే ప్రతి మనిషికి ఒక గురి అనేది ఉండాలి. కానీ ఆ గురి దేని కొరకు ఉండాలి, ఎందుకు కొరకు ఉండాలి అన్నది అతి ప్రాముఖ్యమైన విషయం అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి మనిషి గురి లేకపోతే వారి జీవితం ఎలాంటిదని చెప్పారు? మార్గము తెలియని ప్రయాణం ఎలా చేస్తావో అలాంటిది. అంటే నీ మార్గం తెలియకుండా ప్రయాణించేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మార్గం తెలియకుండా ప్రయాణించేవాడు ఏమంటారు? పిచ్చివాడు అంటాం. సమాజంలో నడిచి వెళ్ళిపోతుంటాడు. మన ముందే అది ఎక్కడ వెళ్తాడో తెలియదు, అలా వెళ్ళిపోతూనే ఉంటాడు. ఏది కనబడితే ఆ దాంట్లో దూరేస్తుంటాడు. కారణం ఏంటి? వాడికి మార్గం తెలియదు. ఎవరు వాడు? పిచ్చివాడు. ప్రియమైన దేవుని పిల్లలు, మనకు దేవుడు జ్ఞానం ఇచ్చి, అంత చందాన్ని ఇచ్చి, ఆ ఆరోగ్యాన్ని ఇచ్చి, అన్నీ మనకిచ్చి, మనకు కాళ్ళు, చేతులు అన్నీ మనకిచ్చి, మనలో ఈ యొక్క ఊపిరిని పెట్టి మనల్ని భూమి మీదకి పంపించాడు. ఎందుకొరకు తెలుసా? ఎందుకొరకు? కాళ్ళు ఇచ్చింది, చేతులు ఇచ్చింది, అవయవాలు ఇచ్చింది. ఎందుకొరకు దేవుడు ఇచ్చాడు? ఎప్పుడైనా ఆలోచించావా? ప్రియమైన దేవుని పిల్లలు, భూమి మీద నీకు జన్మనిస్తున్న, భూమి మీద నీకు జన్మింపజేస్తున్న నీ పిల్లల కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు, నీవు బంధువుల కొరకు ఆలోచించుకుంటూ వారిని సుఖంగా పెంచాలని, వారి పెంచిన కొరకు నీ జీవితాన్ని ప్రాణత్యాగం చేస్తున్నావు గురిగా పెట్టుకొని. అయితే నిన్ను కన్న నీ తండ్రి ఉన్నాడు, నిన్ను కన్న తండ్రి ఉన్నాడు, నీ తల్లిదండ్రులు కన్న తండ్రి ఉన్నాడు, నీ తల్లిదండ్రులు కన్న తండ్రి ఒక ఆయన ఉన్నాడు. మరి ఆయనకి ఏం చేస్తున్నావు? ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే ప్రతి మనిషి జీవితంలో అతి ప్రాముఖ్యమైనది గురి. ఏంటంటే అతి ప్రాముఖ్యమైనది గురి. అందుకే మనకు ఒక మాట బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలు, అపోస్తలుడైన పౌలు గారు తన గురిని గురించి చెబుతున్నాడు. ఏమని? ప్రతి మనిషి జీవితంలో గురి ఉండాలి. అందుకే నేను ఆ జీవితంలో కూడా ఒక గురి ఉంది, ఆ గురిని పెట్టుకుని నేను బ్రతుకుతున్నాను అని చెబుతున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి నేను కొరింథీయులకు
రాసిన మొదటి పత్రిక 9:26. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. ఏమంటాడండి? కాబట్టి నేను అంటే పౌలు చెబుతున్నాడు. నేను అంటే ఎవరు? పౌలు మాట్లాడుతున్నాడండి. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తను. నేను పరిగెడుతున్నానంటే దానికి ఒక అర్థం ఉంది. నేను ప్రయాసపడుతున్నానంటే దానికి ఒక అర్థం ఉంది. నా గురి, ఆమె ఒక గురిని పెట్టుకున్నాను, టార్గెట్ ఉంది. గురి లేకుండా పరిగెత్తువాడని కాదు, గురి పెట్టుకుని పరిగెత్తుతున్నాను అంటున్నాడు. పిల్ల ఏంట గురి? ఏంటంటే గురి? పౌలు గారి యొక్క గురి ఏంటి? ఒకనాటి కాలం అన్ని అవయవాలు ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు తన గురి ఏంటో తెలుసా? అతని పేరు సౌలుగా ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు తన జీవితాన్ని మనం చూసేవాడు. అతని గురి ఏంటో తెలుసా? క్రీస్తుని నమ్మిన క్రైస్తవులను చంపాలి, క్రీస్తుని నమ్మిన వారిని క్రీస్తుని ప్రకటించకుండా సమాజంలో ఆత్మ చెయ్యాలని గురి పెట్టుకున్నాడండి. నిజం తెలుసుకున్నాడు, సత్యం తెలుసుకున్నాడు. ఆయనే అన్నిటికీ మూలం, ఆయన ద్వారా సమస్తం కలిగింది, ఆయన అందరికీ రక్షణ, ఆయన అందరికీ మార్గం. ఆయన మార్గం అని తెలుసుకున్నాడు, ఆ మార్గంలో ప్రవేశించాడు. అప్పుడు చెబుతున్నాడు, నేను గురు లేకుండా పరిగెత్తేవాడిని కాను, నా గురి ఉంది. నేను ఒక గురిని పెట్టుకున్నాను. ఏంటో గురి? ఎందుకు గురి పెట్టుకున్నాడు? ఎందుకు గురి పెట్టుకున్నాడు? ఎందుకంటే గురి పెట్టుకుంటాం, మనం పరిగెత్తుంటాం. ఎందుకు పరిగెత్తాం? ఒక పోటీ పెట్టారంటే, రన్నింగ్ పెట్టారనుకోండి, పరుగు పెడతారు. పరుగు పందులు పెడతారు. పరుగు పందు అందులో చాలా మంది పాల్గొంటారు. ఒక 20 మంది పాల్గొంటారు అనుకోండి. 20 మంది యొక్క లక్ష్యం ఏంటి? వారి యొక్క లక్ష్యం ఏంటని ఒక ఆలోచిస్తే ఏంటంటే పరుగు పందులో గెలవాలి, బహుమానాన్ని పొందుకోవాలి. అంటే పరిగెత్తుతున్నాడట పౌలు. తన జీవితంలో పరిగెత్తుతున్నాడు. నేను గురి పెట్టుకుని పరుగు. ఎందుకు పరిగెత్తాలి? ఎందుకు తెలుసా? బహుమానం ఒకటి ఉంది. చూడండి, చెప్తున్నాడు. పిలుపులు రాసిన 3వ పత్రిక, పిలుపులు రాసిన మొదటి పత్రిక, పిలుపులు రాసిన పత్రిక 3వ అధ్యాయం, పిలుపులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవల్లని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటాడు. ఏంటట? క్రీస్తు యేసు దగ్గరకు నా గురి. నా గురి ఎవరు? నా గురి ఎవరు? అపోస్తలుడు పౌలు గారు చెప్తాడు, నా గురి క్రీస్తు, నా గురి క్రీస్తు. ఎందుకంటే క్రీస్తు కొరకు నేను పరిగెత్తాలి. క్రీస్తు కొరకు నా శరీరంలో ఉన్న అవయవాలు అరిగిపోవాలి. అలా అరిగిపోతే, అలా నేను పరిగెడితే, అలా నేను కష్టపడితే నాకు వచ్చేది తెలుసా? బహుమానం. ఏమొస్తుంది? బహుమానం. బహుమానం కొరకు పరిగెత్తున్నాడట. ఈ బహుమానం రావాలంటే ఎవరి గురిగా పెట్టుకున్నాడు? ఎవరిని గురిగా పెట్టుకున్నాడు? క్రీస్తు యేసు. అంటే యేసే గురి. యేసు మార్గం సమాజానికి ప్రకటించాలి, యేసు మార్గంలో నడవాలి, యేసును సమాజానికి చూపించాలి, యేసు మాటలు సమాజానికి చెప్పి సమాజంలో ఉన్న వారిని మార్చి దేవుని చెంతకు చేర్చాలి. అలా చేస్తే దేవుడు నాకు ఒక బహుమానాన్ని ఇస్తాడు. ఏంటా బహుమానం? అది నిత్య జీవం. ఏంటండి? నిత్య జీవం. లేఖనములు ఎందుకు ఏముంది? నిత్య జీవం. లేఖనం అనగా వాక్యం, వాక్యం అనగా క్రీస్తు. అందుకే ఆ వాక్యాన్ని ప్రకటించడం తన జీవిత ధ్యేయంగా గురిగా పెట్టుకున్నాడు ఒక అపోస్తలుడైన పౌలు. ప్రియమైన దేవుని పిల్లలు, ప్రతి ఎవరికి ఏంటి గురి? భూమి పెరుగుతున్న ప్రతి మనిషికి ఏ గురి ఉందో చెప్పండి? లోకం. ఈ లోకంలో ఉన్న వాటి మీద గురి. ఎంత వేగం వెళ్ళిపోవాలి, ఎంత వేగం ఆ పనులు చేసుకోవాలి, ఎంత వేగం అనుకుంటే సాధించాలి, ఎంత త్వరగా నేను పరిగెత్తాలి. దేని కొరకు నీ పరుగు? లోకము కొరకు, లోకంలో ఉన్న ఆశల కొరకు. వీటి కొరకు పెరుగుతున్నాం మనసు. లోకంలో ఉన్న వాటి కొరకు ఎంత సమయానైనా ఇస్తాం, ఎంత సమయానైనా ఈ లోకంలో ఉన్న వాటి కొరకు, ఈ లోకస్తుల కొరకు ఎంత సమయానైనా ఇస్తాం. కానీ దేవుని కొరకు 1 గంట సమయం అవ్వగలుగుతున్నాం. దేవుని పనులు అవయవాలు
కారణం ఏంటి? ప్రియమైన దేవుని పిల్లలు, అంటే నీ గురి ఏంటో నీకు తెలియలేదన్నమాట. నీ ఎవరి కొరకు గురి పెట్టుకొని నువ్వు పరిగెట్టాలి నీకు అర్థం కాలేదన్నమాట. అందుకే గురి తెలియని వాడిగా పరిగెడుతున్నావు. అందుకే దేవుడి మాటలు వినడానికి 1 గంట 2 గంటలు సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు. అంటే కారణం ఏంటి? నీ గురి ఏంటో నీకు తెలియలేదన్నమాట. అందుకే దావీదు గారు కూడా చెప్తున్నట్టు, దావీదు గారు చెప్తున్నారు, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం, కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 20వ వచనం, కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 2వ వచనం, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఎవరి మీదట? సదాకాలము, నేను కాలం, జీవిత కాలము నా గురి అంటే ఎవరు? దేవుడు. ప్రియమైన దేవుడి పిల్లల, దేవుడే ఒక భక్తుడి రాజు అండి, ఒక రాజు, ఒక రాజు, ఇశ్రాయేలీయులందరికీ రాజు అండి. ఒక రాజట. దేవుడు నా గురి అంటున్నాడు. రాజు ఎన్ని పనులు చెప్పండి. రాజు అంటే ఏంటంటున్నారు? మామూలుగా హోదా ఉన్నారు. ప్రపంచంలో రాజ్యాన్ని అంతా ఉన్న వారందరి గురించి ఆలోచించాలి. ఎవరికి ఎలాంటి నిధులు ఇవ్వాలి, ఎలా పరిపాలించాలి, ఎలాంటి ఆలోచనతో వారిని మాట్లాడాలి, అన్ని భారములు రాజు మీద ఉంటాయండి. ప్రియమైన దేవుని పిల్ల, రాజు అంటే ఎవరో ఉంటారు, ఎన్నో ఆలోచనతో ఉంటాడు. ఆనాడు రాజు, ఈనాడు ఎవరు? ఆనాడు రాజులు ఉన్నారు, ఈనాడు మనకు మంత్రులు ఉన్నారు. అర్థమైందండి? ఆనాడు రాజులు అంటే మంత్రులు అంటే అసామస్యండి. మంత్రులు అంటే ఒక రాష్ట్రానికి మంత్రి, ఒక రాష్ట్రానికి మంత్రి. రాష్ట్రాల కింద జిల్లాలు ఉంటాయి, జిల్లాల కింద గ్రామాలు ఉంటాయి, మండలాలు అంటే మండలాల కింద గ్రామాలు ఉంటాయి. అంటే వీటన్నిటి కొరకు ఆలోచించవలసిన అవసరం ఎవరి మీద ఉంది? ఇప్పుడు రాజు మీద ఉంది, అంటే మంత్రి మీద ఉంది. అంటే మంత్రితో చిన్న పని అనుకున్నారా? చాలా గొప్ప పని, చాలా పెద్ద పని. అవన్నీ విడిచిపెట్టాడు. అవన్నీ నా గురి కాదు, అది కాదు నా గురి. ఈ రాజ్యం నా గురి, రాజ్యంలో ఉన్న వారి మీద నా గురి దేవుడు అంటున్నాడు. ఒక రాజు. ప్రియమైన దేవుని పిల్లలు, మరి మన గురి ఎవరు చెప్పండి? మనకి ఏదో ఒక చిన్న ఒక కుటుంబం ఉండగానే, ఒక గ్రామం ఉండగానే, ఒక అధికారం ఉండగానే మన గురి అంతా మన కుటుంబమే, మన గురి అంతా మన ధనమే. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఎలా అయితే మరి ఒక రాజు ఏమన్నా చెప్పండి. ఒక రాజు తన గురి ఏమన్నా, నా గురి అంతా దేవుడు. ఎవరండి? దేవుడు. ప్రియమైన దేవుని, ప్రతి మనిషి జీవితంలో అతి ప్రాముఖ్యమైన గురి. ఆ గురి దేని కొరకు మనం తెలుసుకోవాలి. గురి లేకుండా పరిగెడితే పిచ్చివాడు అంటారు సమాజం. ఒక సైనికుడు ఉన్నాడు, ఒక సైనికుడు యుద్ధంలో వెళ్తున్నాడు. ఒక సైనికుడు ఉంటాడు. సైనికుడు బాణాలు పెట్టుకుంటాడు, గనలు పెట్టుకుంటాడు, గనలు రెడీగా ఉంటాడు యుద్ధాన్ని పరిగెట్టడానికి. ఆ యుద్ధంలో గురు లేకుండా వేసాడు అనుకోండి, ఏమైపోతుందండి? వేరొకరికి వెళ్ళిపోతుంది, వేరొకరి మీద పడుతుంది, వాడిపోతాడు. అంటే ఇదే మీద గురి ఉందో ఆ గురి కంపల్సరిగా అతను ఏం చేస్తుంది? విజయానికి దారి తీస్తుంది. అంటే గురి లేకపోతే నీకు అపజయం, నీకు విజయం లేదు. ప్రియమైన దేవుని, అలాంటి సందర్భం బైబిల్ గ్రంథంలో మనకు ఒకటి కనిపిస్తుంది. ఇశ్రాయేలు రాజు అనేవాడు ఒక ఆయన ఉంటాడండి. ఇశ్రాయేలు రాజు ఒక ఆయన ఉంటాడు. ఆయన వస్తాడు. ఇశ్రాయేలు రాజు అహాబు, అతని పేరు ఏంటండి? అహాబు అనేవాడు ఇశ్రాయేలుకు రాజుగా నియమించాడు దేవుడు. అయితే అహాబు అన్నవాడు యెహోషువపాతు దగ్గరికి వస్తాడు. నేను ఒక మీదకి యుద్ధానికి వెళ్ళిపోతున్నాను, సిరియా మీదకి, రామత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళిపోతున్నాను. యుద్ధానికి వెళ్ళిపోతున్నప్పుడు నాకు సహాయం చేయి అని చెప్తాడు. నేను సహాయం చేస్తానంటాడు. అప్పుడు వీరందరూ కలిసి యుద్ధానికి వెళ్తారండి. యుద్ధానికి వెళ్ళినప్పుడు అందులో ఒకడు ఏం చేస్తాడు? మారు వేసుకుంటూ వెళ్తాడు, ఒకడు మామూలుగా వెళ్తుంటాడు. ఇశ్రాయేలు వాడు ఏం చేస్తాడంటే అవతల వారిని దొరికేస్తాడు. దొరికినప్పుడు ఏం చేస్తాడు? నేను మీ మనుషులు కాదు, మీలో ఒకడే అని తెప్పించుకుంటాడు. అప్పుడు సైనికుల్లో ఒకడు ఏం చేస్తాడంటే గురి పెడతాడు. బాణం గురి పెట్టినప్పుడు ఆ బాణం గురి తెప్పి ఇశ్రాయేలు రాజు తెగులుతుంది. చూడండి ఆ సందర్భం. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం 34వ వచనం మనం చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం 34వ వచనం, పెంబడి ఒకడు తన విల్లు
తగిలేను. ఏం చేసినా గురి చూడలేట. గురి చూడకుండా వేసాడు, బాణం వేసేసాడు. బాణం వేసేస్తే అది ఎవరు తెలియదు, తిరిగి వచ్చి ఏ సైన్యం తెలిసి అదే సైన్యం తిరిగి మళ్ళీ అలాగే బాణం తగిలేసింది, చనిపోతాడు. అంటే గురి చూడకపోతే ప్రమాదం, గురి అనేది నీ జీవితంలో లేకపోతే అది ప్రమాదం. నీ గురి అది కరెక్ట్గా ఉండాలి. నీ గురి ఎలా ఉండాలి? కరెక్ట్గా ఉండాలి. నీ గురి ఎటుంది? నీకు బ్రతుకునిచ్చి నీకు అన్ని కావాల్సినవన్నీ భూమి మీద పెట్టి నీకు జన్మనిచ్చి తల్లి గర్భంలో 9 నెలలని రూపించి నీకు అవయవాలన్నీ సమకూర్చి నీ భూమి మీద రాకముందే గాలి నీరు అవన్నీ నీకు దేవుడు ఇస్తే అన్నీ పొందుకొని భూమి మీదకి వచ్చి భూమి మీద హాయిగా బ్రతుకుతూ ఈ దేవుడి యొక్క కాలం అంతా నీ కొరకై నీవు ఉపయోగించుకుంటూ నీ గురి లోకం కొరకైతే నీకు అన్నీ ఇచ్చిన దేవుడే చెప్పండి. ఏమయ్యాడు? ప్రియమైన దేవుని పిల్ల. అందుకే ప్రతి యవనస్తుడు, ప్రతి మనిషి, భూమి మీద ఉన్న ప్రతి మనిషి వాడి యొక్క గురి ఎవరి మీద ఉండాలి సార్? దేవుని మీద ఉండాలి. ఎందుకంటే అక్కడి నుండి మనం అందరం భూమి మీదకి వచ్చాం. అక్కడి నుండి మనం అందరం భూమి మీదకి వచ్చాం. అందుకే కీర్తన గ్రంథము 90 వచ్చాయి. మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 90 వచ్చాయి. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. తరతరముల నుండి మాకు నివాస స్థలం. ఎందుకంటే నీ దగ్గర నుండి మేము వచ్చాం. నీవే మరి లోకానికి పంపించావు. కాళ్ళు చేతులు అవయవాలు అన్ని మాకు ఇచ్చి తల్లి గర్భంలో రూపించి మమ్మల్ని తల్లి గర్భం ద్వారా ఈ భూమి మీద నీవే మాకు పంపించావు. కాబట్టి మా గురి నీ మీదే అని అనుకున్నవారు ఎంతమంది చెప్పండి. సమాజంలో ఎవరు కనిపించరండి. దేవుడే మా గురి అండి, దేవుడే మా శ్వాస అండి అనేవారు సమాజంలో కనబడరు. ఎవరట గురి? ఎవరండి? నా గురి కలెక్టర్ అవ్వాలి, నా గురి ఐఏఎస్ అవ్వాలి, నా గురి లాయర్ అవ్వాలి. నీ గోలింటి లాయరా? ఈ లోకంలో ఉన్న తాత్కాలికమైన వాటి మీద నీ గురి. నిత్యము నీ జీవం పోయేస్తే నీ కన్న తండ్రి ఉన్నాడు పరలోకంలో. ఆయన కొరకు నువ్వు భూమి మీద పని చెయ్యాలి. నిన్ను నమ్మి దేవుడు ఈ బ్రతుకు నీకు ఇస్తే నీ గురి ఎవరి మీద? ఎవరి మీద నీ గురి? ఈ లోకంలో ఉన్న తాత్కాలికమైన వాటి మీద నీ గురి చెప్పండి. దేని మీద ఉంది నా గురి? ప్రియమైన దేవుని పిల్ల, దేని మీద ఉందండి? ప్రియమైన దేవుని గురి లేకపోతే ప్రతి మనిషి తన జీవితంలో ఎందుకు బ్రతకాలో అర్థం కాదు. వారి బ్రతుకు ఎందుకో అర్థం కాదండి. వారి బ్రతుకు పరమార్థం అర్థమైతే గురి దేని కొరకు ఉండాలో, దేని మీద లక్ష్యం పెట్టి వారు జీవించాలో అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్ల, అందుకే బైబిల్లో మనకు ఆయన కనబడతాడు. విశ్వాసులకు తండ్రి అయిన ఎవరైనా విశ్వాసులకు తండ్రి ఆయనే అబ్రహాము. ఆయనకు ఒక గురి ఉంది. ఏంటనుకుంటారు ఆయన గురి? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఎక్కడున్నాడు ఈయన? ఈయన భూమి మీదే ఉన్నాడు. భూమి మీద ఉన్న ఈయన దేని కొరకు ఎదురు చూస్తున్నాడట? దేని గురిగా పెట్టుకున్నాడట? పట్టణం. ఏ పట్టణం? పునాదులు గల పట్టణం ఒకటి ఉంది. అది ఎక్కడ ఉంది? తండ్రి దగ్గర ఉంది. అందుకే తరతరముల నుండి మాకు నివాస స్థలము అయ్యా పరలోకం. దేవుడు ఉన్న స్థలమే పునాదులు గల పట్టణం. అంటే భూమి మీద ఉన్న ఇతడు, భూమి మీద ఉన్న అబ్రహాము గారు పరలోకంలో ఉన్న పునాదులు గల పట్టణం కొరకు గురి వేశాడండి. అంటే భూమి మీద ఏదన్నమాట, భూమి మీద అది కావాలి, ఇది కావాలి, అది నా గురి, ఇది నా గురి అని అనట్లేదు అనమాట. ఎంతో ఆస్తిపరుడు, ఎంతో ధనాన్ని ఇచ్చాడు దేవుడు, ఆస్తులు ఇచ్చాడు. అయినా వీటి వల్ల నాకు ప్రయోజనం లేదు, నా గురి దేవుడు అని అనుకున్నాడు. అందుకే పునాదులు గల ఆ పట్టణం కొరకు ఏం చేస్తున్నాడట? ఎదురు చూస్తున్నాడు. పెళ్ళైన దేవుని పిల్లలారా, అంటే ప్రతి మనిషికి ఉండవలసిన గురి, ఆ గురి దేవుడే ఉండాలి. దేవుడున్నా లోకమా? చెప్పండి. దేవుడే గురి. ఎవరుగా నీ గురి? ఎక్కడికి?
ఎక్కడికండి? దేవుని యొద్దకా లేక ఈ లోకం యొద్దకా? ఎక్కడికండి? ఎవరడా నీ గురి? గురి యొద్దకా అంటే ఎవరండి? నీ గురి ఎక్కడ ఉంది తెలుసా? ఈ లోకం. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు నేడున్న మనం గురి పెట్టుకున్నాం. ఈ లోకంలో ఏదో సంపాదించాలని, ఏదో మన ప్రయోజనం కావాలని, దేవుడు సంపాదించుకోవాలని కష్టపడుతున్నాం. దేవుడు ఇచ్చిన సమయాన్ని, కాలాన్ని మన కొరకే ఉపయోగించుకుంటున్నాం. ప్రియమైన దేవుని పిల్లలు, దేని కొరకు ఉంది మన గురి? దేని కొరకు ఉందండి మన ఊరి? దేవుని యొద్ద కదండి, ఊరి యొద్దకు. ఇది ఊరిలాంటి సమాజం, ఊరిలాంటి లోకం. ఈ లోకం ఎవరి చేతిలో అప్పగించబడి తెలుసా? అపవాది చేతిలో ఉంది ఈ లోకం. అపవాది చేతిలో ఉంటే అపవాది ఏముంది అనుకుంటారు? ఏముంది? బహుమానుడు పునాదులుగా పట్టడం లేదని ఊరి ఉంది. అపవాదితో ఏముంది? ఊరి ఉంది. అంటే ఊరికి మెయిన్ హెడ్ ఎవరు ఉంటారు? ఎవరు? అపవాది అండి. ఊరికి మెయిన్ హెడ్ అపవాది. వాడి చేతిలోనే ఊరి ఉంది. చూడండి ఆ మాట చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండా. అంటే ఊరేవుంది? అపవాది ఊరెవరిదండి? అపవాది. అనగా అపవాది అంటే అపవాది చేతిలోనే ఉంది ఈ లోకం. ఈ లోకం కొరకు నువ్వు ఆలోచిస్తున్నావా? ఈ లోకంలో ఉన్న వాటి కొరకు అనుభవించడానికి ప్రయాసపడుతున్నావా? ఈ లోకంలో దేని మీద నువ్వు మమకారం పెంచుకున్నావా? అయితే నీ గురి ఎక్కడికి? ఊరి యొద్దకే. ఆ ఊరి ఎవరి చేతిలో తెలుసా? అపవాది చేతిలో ఉంది. అపవాది దగ్గర ఉంది. అంటే ప్రతి మనిషి తన యొక్క గురిని మరిసిపోయేటట్లు చేసి, ఈ లోకంలో ఉన్న వాటిని చూపించి, ఈ లోక అందాలను చూపించి ప్రతి మనిషిని దారి మళ్ళిస్తుంది అపవాది. దారి మళ్ళిస్తుంది. అందుకంటాడు చూడండి, అపవాది ఊరిలో పడిపోకుండా అన్నాడు. అపవాది ఊరిలో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నావా? అపవాది ఊరిలో పడిపోవడం అంటే ఈ లోకంలో పడడం అన్నమాట. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ఆలోచించడం అన్నమాట. ఈ లోకంలో జరుగుతున్న ఈ యొక్క పనులను, ఈ లోకంలో జరుగుతున్న విందుల వినోదాలను నువ్వు పాల్గొనడం అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే ప్రతి మనిషి యొక్క గురి దేని మీద చెప్పండి? ఊరి యొద్దకు. దేవుని యొద్దకు లేదండి. దేవుని కొరకు తలంపు లేదండి. దేవుని మీద ఆశ లేదండి. ఈ లోకం వాడి కొరకు ఉంది. అందుకే దేవుడు ఇచ్చిన సమయాన్ని వాడుకుంటున్నాడు, దేవుడు ఇచ్చిన కాలాన్ని వాడుకుంటున్నాడు, దేవుడు ఇచ్చిన ఈ ప్రకృతిని వాడుకుంటున్నాడు. కానీ దేవుని మాత్రం మర్చిపోతున్నాడు మనిషి. దేవుని మాటలు వినడానికి రావట్లేదు మనిషి. కారణం ఏంటి? వారి గురి ఎక్కడ ఉంది? ఊరి యొద్దకు. అందుకే ఊరికి ఎవరండి? ఊరి అసలు ఊరి పంపించడానికి, ఊరిని ప్రవేశపెట్టడానికి గల కారణం ఎవరో తెలుసా? అపవాది. ఊరి వెనక ఉన్నవాడు. ప్రతి మనిషిని ఉరేసేయాలి, మృతం చంపేయాలి. ఎందుకంటే వారి అవయవాలు దేవుని కొరకు పని చేయకూడదు, దేవుని పనిలో ఉండకూడదు. అందుకే ఊరిని ప్రవేశపెట్టాడండి. అందుకే చెడ్డవాడిగా, నేరస్తుడిగా సమాజానికి చూపిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, మన పుట్టుకుండే మనం దొంగతనం చేయాలని, పుట్టుకుంటే అబద్ధం ఆడాలని, పుట్టుకుంటే నరహత్య చేయాలని అన్న ఆలోచన కలిగిన వారు కదలు. మన పుట్టుక యథార్థవంతులుగా పుట్టిన మనము భూమి మీదకి వచ్చిన తర్వాత ఎందుకు నరహత్యలుగా మారిపోతున్నాం? ఎందుకు నరహత్యలుగా అయిపోతున్నాం? ఎందుకు దొంగతనాలు చేస్తున్నాం? ఎందుకు వ్యభిచారం చేస్తున్నాం? ఎందుకు ఈ పాప క్రియలో పడిపోతున్నాం తెలుసా? మన వెనక ఉన్నది ఒకడు, వాడే అపవాది. వంచితులు ఉంది తెలుసా? ఊరు ఉంది. చున్నుకోమాట తిమోతికి రాసిన 2వ పత్రిక, 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారు కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చెప్పున చెరపెట్టి వీరు వారి ఎరలో నుండి తప్పించుకొని మేలుకుంటారేమో అని ఏం చేస్తారా? మళ్ళీ సాతాను తన ఇష్టము చెప్పున చెరపెట్టిన వీరు వారి ఎరలో నుండి
యురిలో నుండి తప్పించుకుంటాడు. అది ఒక ఉరి వేస్తుంది అనమాట. అపవాదం ఒక ఉరి వేస్తుంది. ఆ ఉరి వేసినప్పుడు తప్పించుకోకుండా వల్ల జాగ్రత్త పడుతుందట. అంటే ఉరి వేస్తుందంటే అర్థమైంది, ఒక చెడ్డ కార్యం చేయమని ప్రోత్సహిస్తుంది. మన వెనక ఉండి మనకు పెడుతుంది. మన వెనక ఉండి మనకు కట్టడం మనకు కనబట్టలేదు కదా అనుకుంటాం. అర్థమవుతుంది, మనకు కనబట్టలేదు కదా, మన వెనక ఉండి ఎవరు పెడుతున్నారు అనుకుంటాం. ఒక స్నేహితుడు వస్తాడు ఎదురుకు, ఒక ఎవరు ఎదురు వస్తాడు, ఈరోజు ఖాళీగా ఉన్నాం రా పార్టీ చేసుకుందాం అంటాడు. ఎవరు? నీవనుకుంటున్నావు నా సొంత ఫ్రెండ్, నా సొంత స్నేహితుడు, నా బంధువు అనుకుంటున్నావు. కానీ వారిలో ఉన్నాడు ఒకడు, నీ దగ్గరకు వచ్చాడు. అప్పుడు అనగానే సరే చేసుకుందాం పద అని వెళ్తాడు. ఎక్కడికి? తోటలోకి వెళ్తాడు. ఎందుకంటే ఖాళీగా విధి చేసుకుంటే సరిపోదు. ఇంకేం చేద్దాం? పదార్థం వద్దు, పానీయాలు చేద్దాం, ఇవన్నీ చేసి వాడతాం. ఎందుకు? ఒక్కరోజే కదా ఇవన్నీ మనం వాడతాం అనుకుంటూ మొత్తం పానీయాలు తెచ్చుకుంటాడు, డ్రగ్స్ వాడతాడు. అవన్నీ వాడుతూ ఏం చేస్తాడు? ఎంజాయ్ చేసి తన ఒళ్ళుని మరిసిపోయేట్టు చేస్తాడు. తర్వాత ఏం జరుగుతుందో వాడికి అర్థం కాదు. ప్రియమైన దేవుని అంటే ఇలా మన వెనక ఉండి మన స్నేహితుల ద్వారా, మన బంధువుల ద్వారా, పుట్రదారులను మన వెనక పెట్టి, మనతో ప్రవేశపెట్టి మనకు తెలియకుండా ఊరిలోకి పంపిస్తున్నాడు. మనకు తెలియకుండా కొన్నిసార్లు తప్పు చేస్తాం అనుకుంటాం. కానీ తప్పు చేస్తున్నామంటే మన వెనక ఎవరున్నాడని? అపవాది ఉన్నాడని. అపవాది ఎందుకు కూడా తెలుసా? నిన్ను ఊరిలోకి తీసుకుని వెళ్ళాలి, నీ గురిని మార్చేయాలి. నీ గురి మార్చకపోతే నువ్వు పరలోకం వెళ్ళిపోతావు. నువ్వు పరలోకం వెళ్ళడం వాడికి ఇష్టం లేదు కాబట్టి తన ఊరు దగ్గర తెప్పించుకోబెట్ట. అందుకే సత్యం నీకు అర్థం కానివ్వకుండా నీ మొరవాడి యాత్రలు ఏం చేస్తాడు? గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లల అంటే మన వెనక ఉండేవాడు ఎంతగా ప్రయాసపడుతున్నాడు ఆలోచించండి. మనల్ని దేవుని మీద మన దేశ లేకుండా సత్యం మనకు అర్థం కానివ్వకుండా మన వెనక ఉండి మనల్ని ఏం చేస్తాడు? ప్రోత్సహిస్తున్నట్టుగా ఏం చేస్తాడు? ఊరి యుద్ధకు నడిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లల అందుకే వాడు ఎలాంటి ఆలోచనతో ఉన్నాడో ఒకసారి చూడండి. ఎలాంటి ఆలోచనతో? హబక్కూకు రాసిన గ్రంథం 1:15 వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఊరిలు ఒగ్గి ఏం చేస్తున్నా? ఏమవుతున్నాడు వాడు? ఊరిలు ఒగ్గుతున్నాడండి. మన సముద్రపడి ఉన్నాయి కదా, సముద్రపడి మన దగ్గర పీతలు అవుతాయి. అవును కదా, ఈ పీతలు మనం చంపడానికి మనం ఏం వేస్తాం? చిన్న వలలు తీసుకొని ఊరిలో వేస్తాం. ఓకే, ఆ ఊరిని ఏం చేస్తుంది? బయట రాగానే ఊరిలో పడి చనిపోతుంది. అంటే పీతలను మనం చంపడానికి ఎలా అయితే ఊరిలో వేస్తున్నామో, ఊరిలో వేస్తే ఎలా సేదించుకుంటున్నామో, అది పడ్డ తర్వాత అవి ఏం చేస్తాం? అవి ఏం చేస్తామండి? దాని గోర్లు విరిపి ఏం చేస్తామండి? శంఖాలు వేసుకొని ఇంటికి తీసుకొని కూర వండుకొని ఆనందపడతాం. అబ్బా ఈరోజు నేను ఊరి వేశాను, పడ్డాయి, దాన్ని నేను తింటున్నాను, ఆనందం, సంతోషం. అంటే అపవాది కూడా అలానే చేస్తుండండి. వాడు గాలం వేస్తున్నాడు. గాలం వేసి ఏం చేస్తాడు? వాడు గాలం వేసి మానవులందరినీ గురించి, అంటే వాడు గాలం ఎవరికి వేస్తున్నాడు? మానవులందరికీ. ఎందుకు మానవులందరికీ? భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మానవుడు తండ్రి అయిన దేవుని దగ్గర నుండి భూలోకానికి వచ్చాడు. దేవుని దగ్గర నుండి లోకానికి వచ్చిన ప్రతి మనిషి మన దేవుని చేతకు చేరకుండా ఉండాలంటే వీడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రతి మనిషిని గుచ్చాలి, ప్రతి మనిషి ఒక వెరయ్యాలి, ప్రతి మనిషి ఒక ఉరేయాలి, ప్రతి మనిషి ఒక జ్ఞానం వేయాలి. అందుకే వారందరికీ జ్ఞానాలు ఇస్తుంటండి. ప్రియమైన దేవుని పిల్లలు అందుకే ప్రతి ఎవరస్తుకు ఒక జ్ఞానం. ఏంటి? ప్రతి ఎవరస్తుకు ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటారు? క్రికెట్, లేకపోతే సినిమా, ఇదొక జ్ఞానం. క్రికెట్ ఒక జ్ఞానం. ఒక సెల్ ఫోన్, ప్రతి మనిషికి ఏమన్నా సెల్ ఫోన్ అంటే ఇది ఒక ఊరి. ప్రియమైన దేవుని పిల్లలు ఇలాంటివి ఎన్నో ఎవరస్తుకు చూపిస్తున్నాడు. ఇంకా స్త్రీలు వెళ్తుంటాడండి. స్త్రీలు అసలు ఒకళ్ళు స్త్రీలు ఏంటంట? సీరియల్స్, ఇంకా సినిమాలు, ఇంకా చీరలు, ఇంకా వస్త్రాలు, ఆభరణాలు, ఇవన్నీ వారికే. ఇలా ప్రతి మనిషికి గుచ్చుతున్నాడు. దాన్ని తీసుకో, ఎంజాయ్ చేయి, ఆనందించు, సంతోషించు అని ప్రతి మనిషికి ఎవరేసి ఊరిలోకి తన ఊరిలోకి లాక్కుంటున్నాడు. ఊరి వేసుకున్నాడు. మనిషిని ఏం చేస్తాడు?
ప్రేమించు, ప్రేమించి బలి తీసుకో. లేకపోతే ఏం చేయాలి నువ్వు? నీ ప్రేమ విఫలమైపోయింది అనుకో, అయితే రా, నీ కొరకు ఒక ఊరి ఇచ్చాను, ఏం చేయాలి నువ్వు? ఊరి వేసుకొని నువ్వు చనిపో. రక్త ప్రేరేపణ ఎవరు ఉంటారు? అపవాదిది. ప్రేమైన దేవుని పిల్లలు. అందుకే ఒక స్త్రీని చూపిస్తాడు, ఒక అందమైన అమ్మాయి వెళ్ళగానే అప్పుడే మనడు అయిపోతాడు, ప్రేమలో పడిపోతాడు. అమ్మాయి వెళ్ళేవరా ప్రేమలో పడతాడు. అంటే ఏంటనుకుంటారు? మనం అనుకుంటున్నాం అందంగా మంచి జీవితాన్ని పొందుకుందాం అనుకుంటున్నాం, కానీ మన వెనక ఉన్నది ఒక ఊరి. వాడు ఊరి వేస్తున్నాడు మనకు అమ్మాయిని చూపించి. ప్రియమైన దేవుని పిల్లలు, అమ్మాయిని చూపించి ఊరి వేస్తున్నాడు. అప్పుడు ఉద్రేమైపోతారు, అప్పుడు కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. అప్పుడు తల్లిదండ్రులు తెలిసిపోతుంది. అప్పుడు ఏముందండి? తల్లిదండ్రులు ఒప్పుకోరు. మన తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడానికి కారణం కూడా వాడే. ఒప్పుకోకపోవడానికి కారణం కూడా వాడే. వాళ్ళు అలా చేస్తారు, ఇలా చేస్తారు అని మనసు పక్కన స్నేహితుల ద్వారా పంపిస్తాడు. వెళ్ళండి, పిల్లల తల్లిదండ్రులు వెళ్ళు, పిల్లవాడి తల్లిదండ్రులు వెళ్ళు. వారికి వైద్యం రావాలి, గొడవ రావాలి. ఎందుకు? వాడు టార్గెట్ వేయండి. వీరిద్దరికి ఏం చేయాలి? ఒక ఊరిని వెయ్యాలనేది వాడి గోల్. అందుకే తల్లిదండ్రులు ఏం చేస్తాడు? గొడవ పట్టిస్తాడు. అప్పుడు తల్లిదండ్రులు ఒప్పుకోడు. తల్లిదండ్రులు ఒప్పుకోరు. అప్పుడు వీరి పరిస్థితి మధ్యలో ఏం చేయాలి ఆలోచన చేస్తారు. అప్పుడు ఆలోచన ఫలించదు. అప్పుడు చివరి స్టేజ్ ఏం చేస్తారు? ఊరేసుకొని చావాలి. అంటే ఎంతగా ప్రయాసపడుతున్నాడు చూడండి వాడు, ఎంతగా ప్రయాసపడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, మరి ఈ మధ్య కాలంలో ఒక ఇలాంటి సంఘటన జరిగిందండి. ఇలాంటి సంఘటన, ఆ సంఘటన మనం చూస్తే అచ్చం అంటే మన వెనక ఉండి ఎలా మనం ఉరి తీయడానికి ఎంతగా ప్రాణం వేసుకున్నాడో అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే ఇప్పుడు ఒక ఆయన ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అమ్మాయిని ప్రేమించినప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడ, ఈ పరిస్థితి ఎక్కడైందంటే కాలేజీలో పరిస్థితి అయినప్పుడు చూసి ప్రేమించాడు. అప్పుడు పిల్లల బాధ్యత తెలిసిపోయినప్పుడు ఏం జరిగింది? వాళ్ళు ఒప్పుకోలేదు. కొంతకాలం తర్వాత చూద్దాం, ఆలోచిద్దామని చెప్పారు. అయితే కొంతకాలం వరకు ఆగలేదండి. వారు ఆగకుండా ఏం చేయాలి? వెంటనే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఆ పెళ్లి చేసుకోవడానికి పిల్ల ఒప్పుకోలేదండి. అంటే కొంతకాలం ఆగుదాం అన్నందుకు వాళ్ళ తూరేశాడు. అలాగా అయితే అంతకాలం మనం ఎందుకు తాగాలి? ఇప్పుడే ఏం చేయాలి? మనం పురుగుల మందు తాగేసి చనిపోదాం అనుకున్నారు. చూడండి, అలాంటి సందర్భంతో కూడిన ఒక వీడియో దృశ్యరూపంగా జరిగిన ఒక వాస్తవాన్ని మేము మరి చూపించాలని అనుకుంటున్నాం. ఒకసారి చూస్తారని ఆశిస్తున్నాం. మనం ముందే చెప్పుకున్నాం, ఈ రోజుల్లో యూత్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎంతో ముఖ్యమైన విషయాల్లో కూడా ఏ మాత్రం ముందు వెనక ఆలోచించట్లేదు చాలా మంది. ఈ కథలో ప్రేమికులు కూడా అలాగే చేస్తారు. దాని పరిణామాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. గొడవ జరిగాక వారం తర్వాత ప్రియ కాలేజీకి బయలుదేరింది. ఉండు, నేను డ్రాప్ చేస్తా అన్నాడు తండ్రి. పర్లేదు డాడీ, బస్సులు వెళ్తాగా అంది. కానీ ఆయన ఉద్దేశం వేరు. మళ్లీ ప్రియ ఎక్కడ చందును కలుస్తుందోనని భయం అయింది. పరీక్షలు అయ్యే వరకు ఇద్దరిని కలవనివ్వకూడదు అనుకున్నాడు. ప్రియ బస్సులోనే వెళతాననేసరికి సరేనంటూ ఆమెను బస్టాండ్ దగ్గర దింపాడు. జాగ్రత్తగా బస్సెక్కు, మధ్యలో ఎక్కడ దిగొద్దు అంటూ ఆమెకు జాగ్రత్తలు చెప్పాడు. ప్రియ ముందుగా అనుకున్న ప్రకారం కాలేజీకి వెళ్లకుండా మధ్యలోనే దిగిపోయింది. అక్కడ ఆమె కోసం చందు ఎదురు చూస్తూ కనిపించాడు. ఇద్దరూ కలుసుకున్నారు. చందు తన స్నేహితులకు కాల్ చేశాడు. పార్కు దగ్గరకు వాళ్ళని రమ్మన్నాడు. ప్రియం తీసుకుని తను బయలుదేరాడు.
చందు, ప్రియ పార్కుకెళ్లారు. కాసేపటికి వంశీ, ప్రవీణ్ అక్కడికి వచ్చారు. తమకు పెద్దలపై నమ్మకం పోయిందని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని చెప్పారు. నలుగురి మధ్య కాసేపు చర్చ జరిగింది. తర్వాత వాళ్ళు ధైర్యం చెప్పారు. పెద్దవాళ్లు చెప్పినట్టు వింటే మంచిదే. కొన్నాళ్లలో పరీక్షలు అయిపోతాయి. ఆ తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మీ పెళ్లి చేస్తారు. కాదంటే వాళ్ళు రాసిచ్చిన అగ్రిమెంట్ పేపర్ మన దగ్గరే ఉంది కదా, అవసరమైతే పోలీసులకిద్దాం, పోలీసుల సహకారం తీసుకుందాం అన్నారు ఫ్రెండ్స్. ప్రియకు వాళ్ళు చెప్పింది కరెక్టే అనిపించింది. చందు, జస్ట్ 1 month లో నా ఎగ్జామ్స్ అయిపోతాయి. ఇక మనకు అప్పుడు అడ్డు చెప్పే వాళ్ళు ఎవరుంటారు చెప్పు అంది. చందులో అసహనం, భయంకరమైన డిసప్పాయింట్మెంట్. మమ్మల్ని ఓ 10 నిమిషాలు ఏకాంతంగా వదిలేయండి అంటూ స్నేహితుల్ని అక్కడి నుంచి పంపించాడు. నేనంటే నమ్మకం లేదా? ఇప్పుడే చేసుకుందామంటే ఎందుకు వద్దంటున్నావు అని అడిగాడు. అతనలా హర్ట్ అవుతాడని అనుకోలేదామే. అది కాదు చందు, మనం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మమ్మీ డాడీ మన పెళ్లి తప్పకుండా చేస్తానన్నారు కదా, ఒకవేళ చేయకపోతే పోలీసుల్ని కలుద్దాం అంది. నీకా నమ్మకం ఉందేమో కానీ మా ఇంట్లో నీతో పెళ్లికి ఒప్పుకోవట్లేదు అన్నాడు. ఇద్దరి మధ్య చర్చ కాస్త వాదనగా మారింది. నువ్వు లేకపోతే నేను బతకలేను, నేను లేని చోట నువ్వు ఉండలేవు, ఇలా అవుతుందనుకోలేదు అన్నాడు చందు. కాసేపు ఆలోచించి సరేనంది. ఇద్దరూ పురుగుల మందు తాగి ప్రాణాలు విడిచారు. ఇది జరిగింది. ఎంత తప్పు చేశారు వీళ్ళు? విషాదమే ప్రేమ జంటలకు ముగింపా? హైటెక్ యుగంలో కాలంతో పోటీ పడుతూ కంప్యూటర్ బ్రెయిన్స్ ఉన్న యువ మేధావులు కూడా ఆత్మహత్యల బాటను ఎంచుకోవడం బాధాకరం. వాళ్ళు నేర్చుకున్న చదువు వాళ్లకు ఏం నేర్పింది? పెద్దలు పెళ్లి చేస్తారో లేదో ఓ నెల ఆగితే తెలిసేది. పెద్దవాళ్ళు కాదంటే ఇద్దరు మేజర్లే కాబట్టి పోలీసులే వాళ్ల పెళ్లి జరిపించేవాళ్ళు. అలాంటివేమీ జరగకుండానే గబగబా నిర్ణయం తీసేసుకున్నారు. నిండు జీవితాల్ని అర్ధాంతరంగా ముగించేస్తారు. 2 కుటుంబాల్ని తీరని విషాదంలో ముంచేస్తారు. ప్రేమలో పడటం అనేది జీవితంలో ఓ దశలో జరిగే ప్రక్రియ మాత్రమే. ఆ దశకు ముందు తర్వాత ఎంతో జీవితం ఉంటుంది. దాన్ని అనుభవించాలే తప్ప తనువు చాలించడం సరికాదంటోంది ఈ కథ. ఆత్మహత్యలకు స్వస్తి చెప్పి రేపటి రోజును పాజిటివ్ గా చూడమంటోంది ఈ స్టోరీ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్ లో మరో వాస్తవ గాథను చూద్దాం. పెద్దలు ఒప్పుకుంటారో లేదో తెలియకుండా ఈశ్వరుని పురుగుల మందు తాగి చనిపోయారు. ఇలాంటి హత్యలు ఎన్నో సమాజంలో కోకోరలుగా జరుగుతున్నాయి. పెద్దలు ఒప్పుకోరని, పెద్దలు ఒప్పుకోవట్లేదని చెట్టుకు తోడి వేసుకొని గురేసుకుంటున్నారు. వారి గురైపోయింది, మనిషిపోయారు. వారు గురైతే వారు
అమ్మాయి ఎవరు అనుకుంటారు, అమ్మాయి పెళ్లి చేసుకుంటే అదే నా గురి అనుకుంటున్నారు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలు, ఇంక నా గురి, నేను గురి వరకు చేరుకున్నాను, ఇంకా నాకు బహుమానం అనుకుంటున్నారు. పిల్లరా, అందుకేనండి అపోస్తలుడైన పౌలు గారు వివాహం కూడా చేసుకోలేదు, వివాహాన్ని కూడా నిషేధించుకోడండి. అందుకే నా గురి క్రీస్తు యొద్దకు, అందుకే క్రీస్తు యొద్దకు నా గురి. తెలుసా, బహుమానం కావాలి నాకు, ఆయన దగ్గర బహుమానం ఉంది. ఆ బహుమానం నేను పొందాలంటే నా గురిని నేను తెలుసుకోవాలి. అందుకే నేను ఊరి యొద్దకు నేను వెళ్ళను, ఈ లోకం యొద్దకు నేను వెళ్ళను. అందుకే వివాహాన్ని నిషేధించుకోడు ఒక పౌలు. తెలుసా, ఈ లోకంలో పడకూడదని, ఊరిలో పడకూడదని, అపవాది చెప్పిన బాటలను వెళ్ళకూడదని తన మార్గాన్ని మార్చుకున్నాడండి. దేవుని పిల్లలు, అందుకే ఎవరిడా ఈ గురి దేని యొద్దకు, ఊరి యొద్దక, దేవుని యొద్దక. ఎవరి యొద్దకు నీ గురి? ఒక పౌరుని చూసి నేర్చుకోవాలి. మన గురి ఎవరి యొద్దకు? ప్రతి మనిషి ఎవరుకున్నాడంటే ఏదైతే తన ఆలోచనలో వస్తుందో, ఏదైతే అనుకుంటున్నాడో అదే నా గురి అనుకుంటున్నాడు. కానీ ఈ ఆలోచన అంతా ఉండవలసింది ఎవరు? నిన్ను కన్న తండ్రి. అంటే ఈ ఆలోచన ఫలించకపోతే ఏమైపోవాలి? చనిపోవాలని నిర్ణయం తీసుకుంటాం. చనిపోవడానికి ఎవరు ఇచ్చారు నీ హక్కు? ఈ శరీరం నీదని కూడా నీలో ఆత్మ నీదా? చెప్పండి. ఒక చెయ్యి తిరిగిపోయింది అనుకోండి, చెయ్యిని మళ్ళా తెచ్చుకోగలవా? ఒక చెయ్యి తిరిగిపోతే చెయ్యి తెచ్చుకోలేవు, కాలు తిరిగిపోతే కాలు తెచ్చుకో, ఒక ఏలిపోతే ఏలు తెచ్చుకోలేవు, ఒక గోరిపోతే గోరు తెచ్చుకోలేం, ఒక ఎంట్రుక ఊడితే దాన్ని మళ్ళా తిరిగి మనం తెచ్చుకోలేము. అంటే మనలో ఉన్న అవయవాలు, మనలో ఉన్న ఇవన్నీ మనది ఒకటి కాదన్నమాట. దీని మీద మనకి ఎటువంటి అధికారం లేదు. ఎందుకంటే ఇది మనం చేయలేదు, మన చేతి పని కాదు ఇది. ఎవరు చేశారు దీన్ని? ఎవరు చేశారు? ఈ తల్లి గర్భంలో 9 నెలలు నీకు అవయవాలు నిర్మాణం ఎవరు చేశారు తెలుసా? నిన్ను కన్నని తండ్రి. నిన్ను కన్నని తండ్రి. నీ తండ్రి ఎవరు తెలుసా? నీ తండ్రి ఎవరు? తల్లి గర్భంలో నీ ఆకారాలు నిర్మించాడా? కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ నీకు ఇచ్చాడా? లేదు కదా. నిన్ను కన్నది నీ కన్న తండ్రి, ఆయనే పరలోకపు తండ్రి. ఆయన నీ కొరకు నిద్రపోకుండా నిన్ను అనుక్షణం కొనకుండా, నిద్రపోకుండా నిన్నే నీ మీద ప్రేమతో ఏం చేస్తాడు? తల్లి గర్భముల అవయవాలు నిర్మించి ఏం చేశాడు? తల్లి గర్భము ద్వారా ఈ భూమి మీద నేను పెట్టాడు. ఎందుకు తెలుసా? తన కొరకు ఆలోచిస్తావని, తన పని చేస్తావని, తన యొద్దకే నీ గురిగా పెట్టుకుంటావని నిన్ను నమ్మి నేను ఏం చేశాడు? దేవుడి భూమి మీద పెడితే ఈ ఆలోచన ఫలించలేదని నీవు గురి పూసుకొని చేస్తావా? నీ ఆలోచన ఫలించలేదని నీవు ఆత్మహత్య చేసుకుంటావా? బైబిల్ ఇలాంటి సందర్భం ఉంటుందండి. ఇలాంటి సందర్భమే. ఒక సైనికుడు రాజ్యంలో ఒక సైనికుడు సైనికులందరినీ పిలుస్తాడు, ఒక ఆలోచన చెప్తాడు. ఒక ఆలోచన దావీదు గారి కాలపతి, దావీదు గురించి ఒక ఆలోచన చెప్తాడు. ఆలోచన చెప్పినప్పుడు ఆలోచన అక్కడ ఉన్న వారందరూ అంగీకరించు, నీ ఆలోచన బాగోలేదు, నీ ఆలోచన ఏమో అంగీకరించమంటాడు. అప్పుడు ఆ యమనస్తుడు ఏం చేసి తెలుసా? తన గురిని మార్చుకున్నాడండి. తన గురి ఏంటో మర్చిపోయాడండి. వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటాడు, ఊరు పూసుకొని వస్తాడు. చూడ సందర్భం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవటం చూసి గాడిదకు గంట కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఊరి పోసుకుని చనిపోయాడట. ఏం పోసి చనిపోయాడు? ఊరి. ఎందుకు చనిపోయాడంటే చెప్పిన ఆలోచన సైనికులు వెళ్ళలేదట, చెప్పిన మాట సైనికులు వినలేదని ఊరి పోసుకుని చచ్చిపోయాడు. అహీతోపెలు సైనికుడి వల్ల. చెప్పిన మాట వినకపోతే ఊరి పోసి చచ్చిపోతావా? అంటే ప్రియురాలు ఒక భర్త తన భార్య నా మాట వినలేదని, భర్త మాట వినలేదని భర్త ఊరి పోసుకుని చనిపోయిన దాఖలాలు మన సమాజంలో ఉన్నాయి. భార్య మాట భర్త వినలేదని భార్య ఊరి పోసుకుని సమాజం చనిపోయే మాటలు ఉన్నాయి. ఎన్నో ఆధారాలు మనకు కనిపిస్తాయి. అలాంటి ఆధారం బైబిల్లో కూడా ఉందండి. ఆలోచన చెప్పాడట, ఆలోచన ఉన్నవారు వినలేదట, వెళ్ళి ఊరి పోసుకుని చచ్చిపోయాడు. ఊరి పోసుకొని చనిపోవడానికి గల ఊరి వెనక ఉన్నది ఎవరు? ఊరి వెనక ఉన్నది ఎవరు తెలుసా? అపవాది. వాడి ఊరు
చేయి, ఇంటికి పదా, ఇంటికి రా, నీళ్ళు చక్కబెట్టుకో, తలుపులు వేసుకో, ఆ బయటికి మళ్ళీ ఎవరు రాకూడదు, నీ అరుపులు ఎవరు వినబడినది, నిన్ను కాపాడడానికి ఎవరు అందుకే ఏం చేయదు, ఊరేసుకునే ముందు తలుపు వేసుకుంటారు. అందుకేనండి ఊరేసుకునే ముందు తలుపు వేసుకుంటారు. ఆ అరుపుల వల్ల ఎవరికి వినకూడదట, విన్నా నిన్ను కాపాడడానికి రాకుండా వాడికి చేస్తే ఒక ప్రయత్నం అది. నువ్వు వెళ్ళు, ఇంటికి వెళ్ళి ఇల్లు చక్కబెట్టుకో, నీకు తొలిపేసుకో, నువ్వు తాడేసుకో, ఊరేసుకో అని ప్రేరేపించి మళ్ళీ ఏం చేస్తాడు, ఊరిలో ఒక్కి వాడి ఊరిలో పడ్డ వారందరినీ చూసి కంతులు వేసి ఆనందిస్తున్నాడని. ఎవరు? అపవాది ప్రేమైన దేవుని పిల్లలారా, మన శత్రువు. ఎవరండి మన శత్రువు? గర్జించిన సమూహాలు ఎవరు మింగుదనాలి, మీ విరోధి అయిన అపవాది ఏం చేస్తాడు, వెతుకు చూసి ఎందుకు వెతకాలవాడు? ఎందుకంటే దేవుని పిల్లలైన వారు దేవుని చెంతకు వెళ్ళకుండా, దేవుని మీద వారి గురి ఉండకుండా వారి గురిని మార్చాలి, వారి గురిని మార్చాలి. ప్రేమైన దేవుని పిల్లలు, ఒక సందర్భాన్ని చెప్తాను. మనందరూ ఒక సినిమా చూసాం, ఏంటి తెలుసా, చంద్రముఖి. అందరూ చూసారు కదా చంద్రముఖి, అందరూ చూసుంటారు మ్యాక్సిమం చంద్రముఖి. ఇప్పుడు ఈ చంద్రముఖి ఏంటంటే ఆత్మగా వచ్చిందంటే అందులో వచ్చిందంటే ఆ రాజుగారిని చంపాలని గుర్తు ఉంటుంది. ఎవరిని? రాజుని చంపాలని. ఎందుకంటే రాజు తనకు అన్యాయం చేశాడని, తన ప్రేమించిన వాడిని చెప్పాడని, తనని చంపాలన్న టార్గెట్ గురితో ఆ యొక్క చంద్రముఖి ఉంటుంది. అప్పుడు మాంత్రుడు చూస్తాడు. మాంత్రుడు ఏం చేస్తాడు, ఆమె చంపడానికి నిశ్చయించింది కాబట్టి ఎలాగైనా చంపాలని ఒక బొమ్మను తయారు చేసి ఏం చేస్తాడు, బొమ్మను ముందు పెడతాడు. ఈమెకి ఏం చేస్తాడు, ఒక కిరోసిన్ పోస్తాడు, పెట్రోల్ పోసి ఒక కాగడేస్తాడు. అంటే కాగడతో అంటించగానే ఏమైపోదు, అక్కడ అంటిపోయి చనిపోవాలన్నమాట. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ కాగడ పెట్టి ఇచ్చినప్పుడు ఎంట అంటిస్తున్నప్పుడు మంట వెళ్ళిపోతుంది, త్వరగా వెళ్ళిపోతున్నప్పుడు ఆమె గురువుని తీసుకుని ఆమె గురిని మార్చడానికి ఏం చేస్తాడంటే ఒక నీరు అలా జరుగుతాడు. ఏం చేస్తాడు, నీరు జల్లగానే ఆమె గురి అయిపోయి అలా మారిపోతాడు. మారిపోగానే ఏం చేస్తాడు, నిజమైన రాజుని తీసేసి ఏంటంటే ఒక బొమ్మను పెడతాడు. బొమ్మ కాలిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే గురి తెప్పించాడో తర్వాత సైడ్లో పడిన తర్వాత చూస్తున్నా కాలిపోయాడు అనుకుంటుంది. అప్పుడు ఆమెను విడిచిపెడితే చూసారు కదా సినిమాలు. అంటే గురి, ఆ గురిని మార్చేవాడు ఎవరు తెలుసా, వాడే ఈ లోకాధికారి అపవాది. వాడి లోకంలో వాడన్నిటి వాడి చేతిలో ఉన్నాయి. వాడి చేతిలో ఎవరికి ఎలాంటి ఆశ పెట్టారో, ఎవరికి ఎలాంటి వెరవేయాలో, ఎవరికి ఎవరికి వేస్తే వారి లోకంలో కలిసిపోతారు, పాపములు పడిపోతారు, నరకానికి జారిపోతారు. అన్ని టెక్నిక్స్ వాళ్ళు వాడి దగ్గర ఉన్నాయి. అందుకే ఎవరికి ఎలాంటి వెళ్ళేవాళ్ళు తెలుసండి. అందుకే ఎవరు దేవుని వాక్యం పంపిస్తారంటే తల్లిదండ్రులు లేకపోతే రాయ ఎక్కడికి వెళ్తున్నావు, అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఆ మాటలు వినడానికి వీల్లేదు అంటారు. ఎందుకు తెలుసా, వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు, వాడు మాట్లాడతాడు, వెళ్ళకూడదు. వాడి గురి తెలుసుకుంటాడు. వాడి గురి దేవుడు తెలుసుకుంటే దేవుని కొరకు బ్రతికిస్తాడు. వాడి అవయవాలన్నీ దేవుని కొరకు ఖర్చు పెడితే ఇక నేను నరకాలను జారిపోవాలి, అక్కడ నేను ఒక్కడనే ఉన్నారా, నాతో మీరందరినీ తీసుకుని పోవాలని ప్రయత్నం అంటే వాడికి. ఇక అందరినీ పాతాళ లోకానికి తీసుకొని పోవడానికి మన గురిని మార్చిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్ల. అందుకే నీ ఎవరుడా, నీ గురి యొద్దక, దేవుని యొద్దక. ఎక్కడికి నీ గురి? నిన్ను కలుగు చేసిన, నీకు ప్రాణం ఇచ్చిన, నీకు అన్ని ఇచ్చిన నీ దేవుని మరిచి ఈ లోకం తాత్కాలికమైన ఈ లోకం కొరకు ఆలోచించావా, అది వాడి చేతిలో ఉంది అపవాది. వాడి దగ్గర ఒక ఊరి ఉంది. ఎక్కడ నీ ప్రయాణం? ఊరి ఎంతో పరిగెడతావా? ఆలోచన ఫలించలేదు, నీ ప్రేమ ఇప్పుడు అయిందని, దొంగతనంలో దొరికారని, అవమానపాలు అయిపోయారని, పేరు ప్రఖ్యాతులు పోయాయని, ఆస్తులు పోయాయని, అంతస్తులు పోయాయని ఊరి పోసుకొని వస్తావా? అయితే వాడు ఉన్న ప్రదేశాలకు వెళ్తావు నీవు. ఎవడు వాడు? వాడే అపవాది. వాడికి వారి దోతలకి చిత్తపరిచట నిత్య నరకం, ఆరని అగ్ని. ఆ స్థలానికి వెళ్ళాలనుకున్నావా? అయితే ఈ లోకం కొరకు పెట్టుకో. దేవుని చెంతకు చేరాలనుకున్నావా? నీ గురేంటో తెలుసుకో. నేను కన్నవారు ఎవరో తెలుసుకో. నీకు జన్మ ఎలా జరిగిందో తెలుసుకో. నీకు కావాలని, నీకు భూమి మీద పెట్టక మునిపే నీకు కావాలని అన్ని గాలి, నీరు, నీకు అవసరమైనవన్నీ భూమి మీద పెట్టి నిన్ను అనుక్షణం నడిపిస్తూ ఆయన నిద్రపోకుండా నేను నిద్రపోకుండా చేసి నీకు కావాల్సినవన్నీ ఇస్తున్న నీ తండ్రి తెలుసుకో. ఆయన మీద నీ గురి పెట్టుకో. లేకపోతే నీ జీవితం అగోచరంగా మారిపోతుంది. లేకపోతే నీ జీవితం నిత్య నరకానికి చేరిపోతుంది ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే ప్రతి ఎవరస్తులు మేలుకొల్పడానికి ఇలాంటి అంశాలను తీసి ఎవరస్తులు మేలుకొల్పడానికి, ఎవరస్తులు వారి యొక్క గురిని తెలుసుకొని ఆ కన్న
సభలు ఇలాంటి మాటలు అందించడానికి మేము పూనుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, మీ గురి ఎవరు? దేని కొరకు మీరు బ్రతుకుతున్నారు? దేనికి? ఈ లోకం కొరక? అయితే ఈ లోకాధికారి వాడు, ఇది తాత్కాలికమైనది. క్రీస్తు రెండవ రాకడలో ఇది ముగిసిపోయేది. నిత్యమైన ఒక బ్రతుకు ఉంది, నిత్యమైన ఒక జీవం ఉంది, నిత్యమైన ఒక లోకం ఉంది. ఒక అబ్రాహాము ఎలా ఎదురు చూస్తాడో, భక్తులు ఎలా అయితే ఎదురు చూస్తాడో, ఈ లోకం కాదని ఎలా అయితే బ్రతకాలో మనము అలాంటి బ్రతకాలి. ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతమైన ఒక లోకం ఉంది. ఆ లోకం కొరకు మనం బ్రతకాలి. అదే మన గురి, అదే రెండు దేవుడు. అందుకే తరతరముల నుండి మాకు నివాస స్థలం ఇవే. అంటే ఎవరు మనకు నివాస స్థలం? తరతరాల నుండి మన ఆత్మకు చావు లేదండి. చావు లేని ఆత్మకు నివాస స్థలం ఎవరంటే దేవుడు. ఆ దేవుడే మన గురి. లేదా ఈ లోకం కొరకు గురి చూస్తావా? ఈ లోకంలో ఉన్నవాడి కొరకు నీ కాలాన్ని, సమయాన్ని, నీ శరీరాన్ని, నీ అవయవాన్ని వినియోగించావా? అయితే నీ గతి ఆరిన అగ్నిలో జారిపోతుంది. ప్రేమైన దేవుని పిల్లారా, అందుకే ఆలోచించుకోండి. ప్రతి యవనస్తుడు, ప్రతి మనిషి ఆలోచించుకోవాలి. నీ గురి యొద్దక, దేవుని యొద్దక ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకొని మీ అవయవాలకు దేవుని పనిలో ఉపయోగిస్తారని ఆశిస్తూ ఈ యొక్క మాటను ముగిస్తున్నారంట. కళ్ళు మూసుకొని ప్రార్థించండి. దయగలిగిన మా కన్న తండ్రి, ఈ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు నీ పిల్లలు ఎవరుడా, నీ గురి ఎవరి యొద్దకు ఒక వాక్యం ద్వారా తెలుసుకున్నాను. నీ యొక్క గురిని తెలుసుకొని ఒక పౌలు గారు మా గురి నీ యొద్దకేనైనా బహుమానం పొందడానికి నేను పరిగెడతానని ఒక పౌలు చెప్పాడు, ఒక దావీదు చెప్పాడు, ఒక అబ్రహాము చెప్పాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ప్రతినించి మాకు చూపించాడు. ఆయన మరి ఆ వారి బాటలో మేము నడవడానికి, మా జీవితాలను మేము చక్కపరుచుకొని, మా జీవిత విలువ మేము తెలుసుకొని నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని ధనితులు మాకు అనుగ్రహించండి. ఆయన మా గురి ఎవరి కొరకు మేము బ్రతకాలో, ఎలా మేము బ్రతకాలో, ఎలా మేము పరిగెట్టాలో మా గురి నీవేదని తెలుసుకొని మాటలు మేము మా యొక్క హృదయంలో ఉంచుకొని ఈ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని ధనితులు మాకు అందరికీ అనుగ్రహించి మన కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి.